ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలురా బాబు, ఎన్ని ఈటింగ్ ఛాలెంజెస్ అంటే స్పైసీ నూడిల్స్ అని, ఇంకా 2x నూడిల్స్ అని, జోలో చిప్స్ అని ఎన్ని గణం ఉన్నాయంటే, సరే మనం కూడా ఒకసారి స్పైసీ నూడిల్స్ ట్రై చేస్తే పోలా అని చెప్పేసి మేమైతే స్పైసీ నూడిల్స్ వేస్తున్నాం అనమాట. ఏం స్పైసీ అనేది వెయిట్ చేసి చూడండి. ఇది వచ్చేసి జజాన్ నియాన్ సీజన్ అనమాట. మేము ఈరోజు కొరియన్ నూడిల్స్ అయితే చేస్తున్నాం అనమాట. విన్నారు కదా, మేమైతే కొరియన్ నూడిల్స్ అయితే చేస్తున్నాం అనమాట. మరీ ఎక్కువ స్పైసీ ఉంటుందా, నార్మల్ స్పైసీ ఉంటుందా అని చెప్పేసి మీరు వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఇంకా మా క్యూటీ అయితే మంచిగా ఆడుకొని వచ్చినారు, అందుకే బాగా అలసిపోయిందనమాట. అదే చెప్తుంది ఏమేమి ఆడుకున్నారని చెప్పేసి. ఇంకా నూడిల్స్ ఎలా చేయాలంటే, బగోన్లో వాటర్ వేసుకొని వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ అయితే అందులో యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఎంత విరగొడదాం అనుకున్నా నా చేతులు ఇరిగేటట్టు ఉన్నాయి, కానీ నూడిల్స్ అయితే విరగట్లేదు. దేవుడా అని చెప్పేసి అట్లనే వేసేసినాను అనమాట. 2 మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే స్పైస్ ఎలా ఉంటుంది అని తెలుసుకొని తర్వాత చేద్దాము, జస్ట్ ట్రయల్కి చేస్తున్నాను అనమాట. ఇవి నూడిల్స్ వేసేసుకున్న తర్వాత మంచిగా బాయిల్ చేసుకోవాలి. నూడిల్స్ అయితే బాయిల్డ్ అయిపోయిన తర్వాత అవి ఇంకా విరగలేదన్నమాట, అంటే ఇంకా బాయిల్ అవ్వలేదు. తర్వాత నేను వచ్చేసి మసాలా ఓపెన్ చేస్తున్నాను. అది ఓపెన్ చేస్తుంటేనే ఎంత ఘాట్ అనిపిస్తుంది అంటే, ఇట్లా గొంతులోకి వెళ్ళిపోయింది ఘాటు. తర్వాత దాంట్లోనే వెజిటేబుల్స్ వస్తాయి అనమాట. నూడిల్స్ మంచిగా ఉడికిపోయిన తర్వాత వెజిటేబుల్స్ కూడా అందులోనే యాడ్ చేసేసి అది కూడా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అది స్టవ్ ఆఫ్ చేసేసి నేను మంచిగా బగోన ముంగడ పెట్టుకొని కూర్చొని చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి మసాలా ఉంది, వెజిటేబుల్స్ ఏమో మనము స్టవ్ పైన ఉన్నప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అవి మొత్తం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని మసాలా వచ్చేసి ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. ఈ మసాలా యాడ్ చేసేస్తుంటే కూడా మస్తు ఘాట్ వస్తుంది అనమాట. దాని స్మెల్ చూస్తేనే ఇట్లా ఘాట్ అనిపిస్తుంది. ఇంకా 2 మసాలాలు, ఒక్క మసాలా వేసేసరికి ఇంతగానం ఉంది కదా, ఇంకా 2 యాడ్ చేస్తే ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. అవి 2 యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేయాలి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు ఘాట్ వస్తుందని చెప్పేసి మా క్యూటమ్ వచ్చేసి నా ముక్కు మూస్తుందనమాట, మమ్మీకి ఘాట్ వస్తుందని. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము తినాల్సిందే. ఇంకా కొంచెం నూడిల్స్ మెత్తగా అయిపోయింది, ఎందుకంటే వాటర్ ఎక్కువైపోయి మెత్తగా అయిందనమాట. కాకపోతే లేదంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే మంచిగా పొడి పొడిగా ఉంటుంది. లేదు, అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి కదా. ఇంకా మేమైతే మంచిగా ప్లేట్లలో వేసుకొని తినేసామన్నమాట. మాకైతే మరీ అంత స్పైస్ ఏమి అనిపించలేదు, అంటే నార్మల్గా ఇది కొరియన్ నూడిల్స్ కాబట్టి అలా ఉందేమో. ఇంకా 2x నూడిల్స్ అని ఉంది, అది ఒకసారి ట్రై చేయాలని ఉంది. తప్పకుండా ట్రై చేస్తాను, ట్రై చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. ఇంకా మా పిల్లలకు కూడా నచ్చింది. మా క్యూటమ్ అనే కొంచెం స్పైస్ ఉందన్నది, కానీ మా స్వీట్ వచ్చేసి నార్మల్గా ఎలా తింటామో అలా తినేసిందనమాట. అంటే ఎక్కువ స్పైస్ ఏమి అనిపించలేదు తనకు కూడా. ఇంకా మా ఆయనకైతే అసలే అనిపించలేదు, నాకు కూడా అనిపించలేదు, ఎందుకంటే మేము ఇంతకు మించి స్పైస్ తింటాం కాబట్టి నార్మల్ ఓకే తినొచ్చు. కాకపోతే ఈ రెగ్యులర్గా తినలేరు, అప్పుడప్పుడు అంటే తినొచ్చు. కానీ దేవుడా, ఛాలెంజెస్ చేసేవారు ఎలా చేస్తారా బాబు అనిపించింది. మేము కూడా 2x నూడిల్స్ ఛాలెంజ్ చేయాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియోలో.